హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకొచ్చి రైల్వే నుంచి అయితే గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే అప్డేట్ అయితే ఈరోజు రావడం జరిగింది. సో, మనకి ప్రీవియస్‌గా 2024కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే మనకి జరుగుతున్నాయి కదా! గ్రూప్ డికి సంబంధించి. సో, ఇది చూసుకున్నట్లయితే 2025కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే మనకి 32,000 అయితే రావడం జరిగింది పోస్టులు. సో, ఈసారి మనకొచ్చేసి కేవలం 22,000 అయితే రావడం జరిగింది. సో, మనకి ఇయర్ నోటిఫికేషన్ అన్నారు కదా! దానివల్ల మనకి నోటిఫికేషన్స్ అనేయి పోస్టులనేవి తగ్గుతున్నాయి. లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే ఈ ఇయరు మినిమమ్ ఒక 10,000 దాకా అయితే పోస్టులయితే తగ్గడం జరిగింది. సో, దీంట్లో చూసుకున్నట్లయితే మనకి 11 రకాల పోస్టులయితే ఇవ్వడం జరిగిందనమాట. అది ట్రాక్ మెయింటెనెన్స్ బిజ్ వచ్చేసరికి ట్రాక్ మెయింటెనర్ గ్రేడ్ 4కి సంబంధించి పీవే, టీఆర్‌డీ, లోకో షెడ్‌లు, వర్క్‌షాప్స్ వీటికి సంబంధించి అయితే ఇవ్వరండి. మనకి పాయింట్స్ మ్యాన్ కూడా 5,000 పోస్టులయితే ఉండడం జరిగింది. సో, ఇది టోటల్ పోస్టులనమాట. మనకి ట్రాక్ మ్యాన్ వచ్చేసరికి మెయింటెనర్ ఎక్కువున్నాయనమాట. 11,000 దాకా ట్రాక్ మెయింటెనర్ ఉన్నాయి గ్రేడ్ 4. సో, నెక్స్ట్ చూసుకున్నట్లే హైయెస్ట్ పోస్ట్ వచ్చేసరికి పాయింట్స్ మ్యాన్ బి. ఇదొచ్చేసరికి 5,000 పోస్టులయితే ఉండడం జరిగింది. సో, ఇది అన్ని జోన్‌లు కలిపేసి 22,000 అయితే రావడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే మనకి ఈరోజే వచ్చిందనమాట లేటెస్ట్‌గా. డేట్ కూడా చూస్తున్నారు కదా! 12/12/2025. సో, ఇది ఫ్రెండ్స్ మనకి కొత్తగా గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే. ఇది జోన్‌ల వైస్‌గా ఏ విధంగా ఉందనేది మనం ఇప్పుడు చూద్దాము. సో, ఇది చూసుకున్నట్లయితే మనకి జోన్ వైస్‌గా ఏ జోన్‌లో ఎన్ని పోస్టులున్నాయనేది అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఫస్ట్ నుంచి మనం చూసుకుందాము. ఇవి వచ్చేసరికి మనకి 11 రకాల పోస్టులు తెలిసిందే. దానికి సంబంధించి ఏ జోన్‌లో ఎన్నున్నాయంటే సీఆర్ జోన్ వచ్చేసరికి మన సెంట్రల్ రైల్వే వచ్చేసరికి 1979 అయితే ఉండడం జరిగింది. అలాగే ఈసీఓఆర్ వచ్చేసరికి 803. అదేవిధంగా ఈసీఆర్ వచ్చేసరికి 993 ఉండడం జరిగింది. అలాగే ఈఆర్ వచ్చేసరికి 946. ఇక్కడ మెట్రో చూస్తున్నారా? మెట్రో అయితే 29 పోస్టులయితే ఉండడం జరిగింది. ఇది ఓన్లీ అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ వాళ్ళకి లేదంటే ఎస్ఎన్‌టీ వాళ్ళకి ఈ 2 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎన్‌సీఆర్ దీంట్లో వచ్చేసరికి 1186 పోస్టులయితే ఉండడం జరిగింది. అలాగే ఎన్‌ఈఆర్ దీంట్లో చూసుకున్నట్లయితే 1196. ఎన్ఎఫ్ఆర్‌లో వచ్చేసరికి 1776. ఎన్ఆర్‌లో వచ్చేసరికి 3537. అదేవిధంగా ఎన్‌డబ్ల్యూఆర్ వచ్చేసరికి 974. ఎస్‌సీఆర్‌లో వచ్చేసరికి 1012. మన సికింద్రాబాద్‌కి వచ్చేసరికి 1012 అయితే ఉండడం జరిగింది. ఎస్‌సీసీఆర్ వచ్చేసరికి 1199. ఎస్‌సీఆర్ వచ్చేసరికి 949. ఎస్‌ఆర్ అంటే మనకి చెన్నై జోన్ వచ్చేసరికి 1036. ఈసారి సికింద్రాబాద్‌కి, చెన్నైకి పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు. జస్ట్ ఒక 20 పోస్టులు ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. 24 పోస్టులు అయితే ఉండడం జరిగింది డిఫరెన్స్ అంతే. 2 ఈక్వల్‌గానే ఇచ్చారు. ఎస్‌డబ్ల్యూఆర్‌లో వచ్చేసరికి 90 పోస్టులయితే ఉండడం జరిగింది. డబ్ల్యూసీఆర్‌లో 1147. డబ్ల్యూఆర్‌లో వచ్చేసరికి 3148. సో, ఈ విధంగా అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకి ఈడ హైయెస్ట్ పోస్టులు చూసుకున్నట్టయితే ఒక ఎన్ఆర్ అంటే నార్థర్న్ రైల్వేలో గాని, వెస్టర్న్ రైల్వేలో గాని ఈ రెండిట్లోనూ మనకి 3,000 చిల్లర అయితే ఉండడం జరిగింది. రిమైనింగ్ అన్నిట్లో 1000, 900, 800 ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. సో, ఇది ఫ్రెండ్స్ మనకి 2025 నోటిఫికేషన్‌కి సంబంధించి. సో, ఇది అఫీషియల్‌గా వచ్చిన నోటిఫికేషనే. దీనికి సంబంధించి మన డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను.